అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆపరేషన్ చెబుత్ర నల్గొండ జిల్లాలో నేరాలను తగ్గించడానికి జిల్లా ఎస్పీ శరత్ పవార్ ఆదేశాల మేరకు నల్గొండ పట్టణంలో వివిధ ప్రదేశాల్లో మొన్ననే మొత్తం కూడా ఎక్కడెక్కడ నాకాబందీ తరహాలో తనిఖీలు చేయడం జరిగింది. రాత్రి నకరికల్ పట్టణంలో కూడా పోలీసులు మొత్తం ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే రాత్రి సమయంలో, అర్ధరాత్రి సమయంలో జులాయిగా ఎలాంటి ఆ పని లేకున్నా కానీ బయట తిరుగుతూ ఈ విధంగా జలసాలకు అలవాటు పడి, డ్రగ్స్ కు, గంజాయికి అలవాటు పడి కూడా తిరుగుతున్నటువంటి వారిని గుర్తించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా దీని రీజన్ నేరాలు తగ్గించాలని, వాళ్ళలో ఒక మార్పు కనిపించాలని ఒక ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. నిన్న నకరికల్లో తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా కొనసాగింది. మనతో మాట్లాడానికి నల్గొండ డిఎస్పీ ఉన్నారు. మొన్న నల్గొండలో చూడడం జరిగింది, రాత్రి నకరికల్లో చూడడం జరిగింది. ఆపరేషన్ చెబుత్ర పేరుతో విస్తృతంగా కూడా చేస్తున్నట్టు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మేము నల్లగొండ జిల్లాలో జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము ఈ ఆపరేషన్ చెబుత్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. దీని ముఖ్య ఉద్దేశము రాత్రిపూట 11 తర్వాత ఎవరైతే అన్నెసరీగా తిరుగుతున్నారో, పని పాట లేకుండా రోడ్లపైన కూర్చొని మోటార్ సైకిళ్ల పైన ట్రిపుల్ రైడింగ్ తిరుగుతూ ఉన్నారో అటువంటి వాళ్ళను కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఉంది. అటువంటి వాళ్ళందరినీ కూడా మేము నిన్న గతంలో నల్లగొండ పట్టణంలో చేశాము, 2-3 టైమ్స్ చేశాము. అదేవిధంగా సార్ ఆదేశాల మేరకు నిన్న రాత్రి నకరికల్ పట్టణంలో మున్సిపాలిటీలో చేయడం జరిగింది. దాంట్లో మా సిబ్బంది దాదాపు 120 మంది సిబ్బంది, అందులో 2 సిఐలు, 10 మంది ఎస్ఐలు మరియు స్పెషల్ పార్టీ కూడా సార్ పంపించడం జరిగింది. దానితో పాటు యాంటీ నార్కోటిక్ డాగ్ దాని సహాయంతో కూడా వెహికల్స్ లో ఉన్నటువంటి ఎవరైనా ఏమన్నా డ్రగ్స్ కానీ ఏమన్నా ఇల్లీగల్ ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పేసి, గంజాయి కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని వాటిని కూడా కట్టడి చేయడానికి చెకింగ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా రాత్రిపూట ఏమైనా డ్రైవింగ్ చేసినప్పుడు కానీ వాళ్ళకు ప్రమాదం జరగవచ్చు, వాళ్ళు తాగి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదుటి వారికి కూడా ప్రమాదం జరిగి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రాణం ఎంతో విలువైంది, దానిని కట్టడి చేయడం ఒకటి. రెండవది, రాత్రిపూట ముఖ్యంగా దొంగతనాలను నివారించడానికి ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మన క్రిస్మస్ వచ్చింది, తర్వాత సంక్రాంతి రాబోతుంది. ఈ సందర్భంగా ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు, ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడు లాక్ వేసినప్పుడు ప్రాపర్టీ అఫెన్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని నివారించడానికి కూడా అందరినీ పట్టుకొని రావడము. దానితో పాటు ఆపరేషన్ మిషన్ పరివర్తన్ కింద మీరు చూస్తున్నారు, మన జిల్లా ఎస్పీ ఆదేశంతో జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి కొంతమందిని చెక్ చేయడం జరుగుతుంది. కానీ తరచూ మీ ఆపరేషన్ లో చూస్తున్నాం, ఎక్కువగా 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు ఎక్కువగా వీరే బయటపడుతున్నారు. ఎక్కువగా వారు ఏం చెప్తున్నారు, ఎందుకు బయటకు వెళ్తున్నామంటే రీజన్స్ వాళ్ళు దాబాలలో తినడానికి కానీ, లేట్ అవర్స్ లో లేదు ఫ్రెండ్స్ కలిసి ఏదైనా పార్టీలు చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్లడము, తిరిగి రావడము, ఈ సందర్భంలోనే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి వాళ్ళని కట్టడి చేయాలన్న ముఖ్య ఉద్దేశము, దాంతోనే చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే 9 తర్వాత పిల్లలు ఎవరు బయట ఉండకుండా చూసుకోవాలి. వాళ్ళు బయటికి వెళ్ళినంటే ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్లే ఉద్దేశం ఏంది, ఫ్రెండ్స్ తో తిరిగి జులాయిగా తిరిగి చెడుల వాటికి అలవాటు పడడము, మద్యపానము, గంజాయి, డ్రగ్స్ అటువంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంది, చెడు సహవాసం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు బయటికి వెళ్లకుండా చూసుకోవాలి, వాళ్ళ పైన ఒక నిఘా కనిపెట్టి ఉంచాలి వాళ్ళ పైన. అదేవిధంగా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టి కూడా తీసుకొస్తే మా ఎస్హెచ్ఓలు మేము కూడా వాళ్ళలో కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తాం. ఇటీవల కాలంలో చూసినట్టే నకరికల్ పరిధిలో తరచూ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఎలాంటి గస్తీ నిర్వహిస్తారు? ఈ దొంగతనాల గురించి నివారించడానికి సార్ ఆదేశాల మేరకు మేము పెట్రోలింగ్ పెంచడం జరిగింది. నల్గొండ పట్టణంలో, అదేవిధంగా నకరికల్, మన మున్సిపాలిటీ, చిట్యాల అన్ని చోట్ల కూడా సిబ్బందిని అదనంగా ఇచ్చారు సారు. వాళ్ళందరినీ యూటిలైజ్ చేస్తూ నైట్ పెట్రో కార్ అండ్ బీట్లు చెక్ చేస్తూ మఫ్టీలో కూడా మా సిబ్బంది తిరుగుతూ ప్రాపర్టీ అఫెన్సెస్ ప్రివెంట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఏమన్నా మార్పు కనపడుతుంది ఆపరేషన్ చెబుత్ర పేరుతో? మీరు విరివిగా మార్పు కనబడుతుంది. ఆపరేషన్ చెబుత్ర చేస్తే మేము స్టార్ట్ చేసినాక అప్పటికిప్పటికి నైట్ల అన్నెసరీగా తిరిగే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అదేవిధంగా దీంట్లో వెసులుబాటు ఏంటంటే హాస్పిటల్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అలౌ చేస్తాం. జులాయిగా తిరిగే వాళ్ళు, ముఖ్యంగా యూత్, మీరు అన్నట్టు ఇప్పుడు 20 నుంచి 25-30 మధ్యలో ఉన్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. వీళ్ళంతా ఏమి పని పాట లేకుండా తిరుగుతారు. కాబట్టి వాళ్ళను చెక్ చేసి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా దానితో పాటు మేము గాంజాకు సంబంధించిన కిట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, వాటిని కూడా యూటిలైజ్ చేసి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. రాత్రి వచ్చేసి మా దగ్గర 123 మందిని పట్టుబడి చేయడం జరిగింది. 94 2 వీలర్స్
ద్విచక్ర వాహనాలను, అదేవిధంగా 5 త్రీ వీలర్స్, 9 4 వీలర్స్ పట్టుకున్నాము. దాంట్లో 12 క్వింటాల్స్ రైస్ వచ్చేసి అవి బిల్స్ లేవో వాటిని వెరిఫై చేస్తున్నాము. దానితో పాటు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఈ 123 మందిలో 36 మందిని పట్టుబడి చేయడం జరిగింది. వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేస్తున్నాము. ఎవరైతే ఈ 94 టూ వీలర్స్ ఉన్నాయో వాటి యొక్క డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ లేని పక్షంలో వాళ్ళందరికీ కూడా జరిమానాలు విధించడం జరుగుతుంది. కౌన్సిలింగ్ తో సరిపెడుతున్నారా లేకపోతే కేసులు ఇట్లా నమోదు చేసే అవకాశం? కేసులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితంగా మారని పరిస్థితులు, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మనం కేసులు పెడతాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ మోటార్ వెహికల్ టూ వీలర్స్ ఏవైతున్నాయో వాటిని కూడా వెరిఫై చేసి వాళ్లకు ఫైన్, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఫైన్ ఇంపోజ్ చేసి పంపించడం జరుగుతుంది. రైట్, చూసారు కదా, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా జాగ్రత్త ఉంచుకోవాలని కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ చెబుత్రా పేరుతో నల్గొండ జిల్లాలో నేరాలను తగ్గించడానికి, ఎందుకంటే మొత్తం బయట ఎలాంటి పనులు లేకుండా కానీ జలసాలకు అలవాటు పడి ఆవారగా తిరుగుతున్నటువంటి వారందరిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి, ఖచ్చితంగా నేరాలను తగ్గించాలనే ఒక కోణంలో జిల్లా ఎస్పీ శరత్ పవార్ ఆదేశాల మేరకు విస్తృతంగా నల్గొండ జిల్లాలో తనిఖీలు ఎక్కడికక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.